माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यामुनतीरावनचारी यामुनतीरावनचारी जय जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यामुनतीरावनचारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं मूडव स्कंदं 27వ అధ్యాయం 13వ శ్లోకం एवं त्रिवृत्त अहंकारः भूत मनःमयैः इंद्रियमनःमयैः भूत इंद्रियमनःमयैः स्व आभासैः लक्षितः अनेन सत् आभासेन सत्यदृक् एवं त्रिवृदहंकारो भूतेन्द्रियमनोमयैः स्वाभासैर्लक्षितोनेन सदाभासेन सत्यदृक् एवं त्रिवृदहंकारो भूतेन्द्रियमनोमयैः
స్వాభాసైర్లక్షితోనేన సదా భాసేన సత్యదృక్ ఏవం త్రివృదహంకారో భూతేంద్రియమనోమయైః 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 స్వాభాసైర్లక్షితోనేన సదా భాసేన సత్యదృక్. ప్రతిపదార్థములు ఏవం ఆ విధముగా త్రివృత్ త్రివిధమగు అహంకార మిథ్యాహంకారము భూత ఇంద్రియ మనఃమయైః దేహేంద్రియ మనోమయమగు స్వ ఆభాసైః తన ప్రతిబింబముచే లక్షితః తెలియబడును అనేన దీనిచే సత్ ఆభాసేన బ్రహ్మము యొక్క ప్రతిబింబము సత్యదృక్ ఆత్మదర్శి అయినవాడు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఆత్మదర్శి అయినవాడు ఆ విధముగా తొలుత త్రివిధమగు అహంకారమునందు పిదప దేహము ఇంద్రియములు మనస్సునందు ప్రతిబింబితమగును. భాష్యము ఈ దేహమే నేను అని బద్ధజీవుడు తలపోయగా నేను ఈ దేహాన్ని కాదు ఆత్మను అని ముక్తాత్ముడు తలపోయును. ఈ నేను అనునదే అహంకారము. ఈ దేహమే నేను లేదా ఈ దేహమునకు సంబంధించినదంతయు నాది అనేది భావనయే మిథ్యాహంకారం అని పిలువబడను. కానీ మనుజుడు ఆత్మదర్శి అయినప్పుడు తాను దేవదేవుని నిత్య సేవకుడనని భావించును. ఆ భావనయే నిజమైన అహంకారం. మొదటి భావన త్రిగుణాంధకారమున ఉన్నట్టిది కాగా, అనగా సత్వరజస్తమో గుణముల యందు ఉన్నట్టిది కాగా, రెండవది విశుద్ధ సత్వగుణమున అనగా శుద్ధ సత్వముగాను వాసుదేవమనియు పిలువబడినది గాను దాని యందు నెలకొని ఉండును. అహంకారమును వర్జింపవలనను దాని భావము మిథ్యాహంకారమును త్యజింపవలననియే. నిజమగు అహంకారము ఎల్లప్పుడూ నిలిచియే ఉండును. మనుజుడు మిథ్యా తాదాత్మ్యమున దేహము మనస్సుల ద్వారా ప్రతిబింబించినప్పుడు బద్ధస్థితి ఎందున్నాడని చెప్పబడును. కానీ అతడు విశుద్ధ స్థితి ద్వారా ప్రతిబింబించినప్పుడు ముక్తుడని పిలువబడును. బద్ధస్థితి యందు భౌతిక విషయములతో జీవునకు గల తాదాత్మ్యమును పవిత్రము కావించి భగవానునితో సంబంధమును ఏర్పరచవలెను. బద్ధస్థితి యందు జీవుడు ప్రతిదానిని తన ఇంద్రియ భోగార్థముగా గ్రహించును. కానీ ముక్తస్థితి యందు అతడు ప్రతిదానిని శ్రీకృష్ణుని సేవార్థమై అంగీకరించును. కనుకనే కృష్ణభక్తి రసభావన జీవుని యొక్క నిజమైన ముక్తస్థితి అని చెప్పబడినది. లేనిచో భౌతిక పరిధి నుండి లేదా శూన్యభావముతో లేదా నిరాకారవాదముతో వస్తుగ్రహణము త్యాజ్యము రెండును విశుద్ధాత్మకు అసంపూర్ణ స్థితులై ఉన్నవి. విశుద్ధాత్మను అనగా సత్యదృక్ అవగతము చేసుకున్నట ద్వారా మనుషుడు ప్రతిదానిని భగవానుని ప్రతిబింబముగా గాంచగలుగును. ఈ సందర్భమున ఒక పటిష్టమగు ఉదాహరణము ఒసగబడుచుండను. బద్ధజీవుడు ఒక సుందరమగు గులాబీ పువ్వును గాంచినప్పుడు తన ఇంద్రియ ప్రీతికై ఆ సుగంధమయ పుష్పమును వాడుకోవలనని తలంచును. అది ఒక రకమైన దృష్టి. కానీ
ముక్తజీవుడు మాత్రము అదే పుష్పమును భగవానుని ప్రతిబింబముగా గాంచును. ఈ సుందరముగు పుష్పము భగవచ్చక్తి చేతనే సాధ్యమైనది కనుక అది అతనికే చెందినట్టిది. దీనిని అతని సేవయందే వినియోగించవలను అని అతడు తలపోయును. ఇది వేరొక దృష్టి. ఈ విధముగా 2 రకములకు దృక్కోణములు కలవు. పుష్పమును బద్ధజీవుడు తన ఇంద్రియ ప్రీత్యర్థమై గాంచగా, భక్తుడు దానిని భగవత్ సేవార్థమై ఉన్నదిగా గాంచును. అదే రీతి భగవానుని ప్రతిబింబమును మనుజుడు తన ఇంద్రియములు, మనస్సు, దేహము సమస్తమునందు గాంచవచ్చును. అటువంటి సరి అయిన దృష్టితో అతడు సమస్తమును భగవత్ సేవయందు నియోగించగలడు. భగవత్ సేవయందు సమస్తమును నియోగించినవాడు లేదా వానినన్నింటినీ భగవత్ సేవయందు నియోగింపగోరువాడు ఏ స్థితి ఎందునను ముక్తాత్మునిగానే పరిగణింపబడునని భక్తిరసామృత సింధువు యందు తెలుపబడినది. అట్టివాడే సత్యదర్శనము కావించినట్టివాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం మేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతః పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంతరాధాకాంత నమోస్తుతే సప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ప్రకృతి యొక్క అవగాహన గురించి వివరిస్తూ ఉన్నాడు. మరి అందులో భాగమైనటువంటి అహంకారం గురించి ఈ శ్లోకంలో వివరించబడింది. అహంకారము అంటే ఏమిటి అర్థం? అహం అంటే నేను, కారము అంటే భావన, అహంకారం అంటే నేను అనేటువంటి భావన. మరి ఈ నేను అనేటువంటి భావన ఏ విధంగా ఉంది అనే దానిని బట్టి మన పరిస్థితి ఆధారపడి ఉంటుంది. నేను అనగానే మనం సాధారణంగా ఈ భౌతిక ప్రపంచంలో నేను ఈ భౌతిక శరీరాన్ని అని మనం అనుకుంటాం. అయితే సాధకులైనటువంటి వారు, ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వారికి తెలుస్తుంది ఏమిటి, నేను ఈ శరీరాన్ని కాదు అని చెప్పి. నేను ఈ శరీరాన్ని కాదు. మరి ఈ శరీరాన్ని కాకపోతే ఏమిటి? మరి ఆత్మ. మరి ఈ ఆత్మ ఎవరు అంటే పరమాత్మ యొక్క సేవకుడు లేదా భగవంతుని యొక్క అంశ. ఇది మనం అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని అని అనుకుంటామో అప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచానికి చెందిన వాళ్ళం అయిపోతాం. అంతే కదా. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనం చూస్తే జీవులు మరియు భౌతిక ప్రకృతి యొక్క సమ్మేళనమే అంతా కూడా. వాస్తవానికి మనం ఆధ్యాత్మిక ప్రకృతికి చెందినటువంటి వాళ్ళం. భగవంతుని యొక్క ప్రకృతి 2 విధాలుగా ఉంటుంది. ఏముంటుంది? అంతర్గత ప్రకృతి, బహిరంగ ప్రకృతి. అంతర్గత శక్తి, బహిరంగ శక్తి. అంతర్గత శక్తి అంటే భగవంతుని యొక్క ఈ ఏదైతే ఆధ్యాత్మిక శక్తి ఉందో అది. మరి జీవులైనటువంటి మనం ఏ ప్రకృతికి సంబంధించిన వాళ్ళం? అంతర్గత ప్రకృతిగా లేదా బాహ్య ప్రకృతికి చెందిన వాళ్ళమా? మనం అంతర్గత ప్రకృతికి చెందిన వాళ్ళం. బాహ్య ప్రకృతికి చెందిన వాళ్ళమా? కాదు, మనం అంతర్గత ప్రకృతికి చెందినటువంటి వాళ్ళం. ఈ అంతర్గత ప్రకృతి ఒక అగ్ని వంటిదైతే ఆ అగ్ని యొక్క విస్ఫులింగాలుగా చెప్పబడ్డారు జీవులు.
ఏ విధంగా అయితే అగ్ని నుండి ఈ విస్ఫులింగాలు అంటే నిప్పు కణాలు వేరుపడేటువంటి అవకాశం ఉందో, అలాగే మనం భగవంతుని యొక్క అంతరంగిక శక్తికి చెందిన వారమైనప్పటికీ మనం ఏ విధంగా నిప్పు రవ్వలు ఎగసిపడుతూ ఉంటాయో మనం కూడా అలాగే ఎగసిపడుతూ ఉంటాం. కాబట్టి అంతర్గత ప్రకృతి యొక్క అంశలం మనం. మరొక ఉదాహరణ చెప్పబడింది. ఈ అంశాలు అంటే ఈ నిప్పు కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ ఎండుగడ్డిపై పడ్డాయనుకోండి, అవి మండుతుంది. అంటే దాని యొక్క లక్షణం ఇంకా బయటకు వస్తుంది. అదే నేల మీద పడినట్లయితే కాసేపు వెలిగి ఆరిపోతుంది. నీటిపై పడినట్లయితే వెంటనే నాశనం అయిపోతుంది. సో అలాగే ఈ జీవులు మనం చూసినట్లయితే ఈ ప్రకృతి త్రిగుణాలలో మనం చిక్కుకొని ఉన్నాం. ఇప్పుడైతే ఈ జీవులు ఈ బహిరంగ శక్తి యొక్క ఆధ్వర్యంలోకి వస్తారు. మరి మనం ఎప్పుడు బహిరంగ శక్తి యొక్క ఆధ్వర్యంలోకి వస్తాం? అంటే అంతరంగిక శక్తికి సంబంధించినటువంటి జీవులు అసలు ఈ బాహ్య శక్తి యొక్క ఆధీనంలోకి ఎందుకు వచ్చారు? కారణం ఎందుకంటే మనం భగవంతుని యొక్క స్థానాన్ని పొందాలనుకోవడం. ఎందుకంటే మనం ప్రాథమికమైనటువంటి భోగులం కాదు, మనం ద్వితీయ భోగులం అనమాట, సెకండరీ ఎంజాయర్స్. అంటే మన ఆనందం అనేది భగవంతుని యొక్క ఆనందంపై ఆధారపడి ఉంది. కానీ ఎప్పుడైతే మనమే ప్రాథమికమైనటువంటి భోగులం అవ్వాలనుకుంటామో అది సాధ్యం కాదు. కాబట్టి అది సాధ్యం కాదు. కానీ మరి ఏకో బహూనాం యో విదధాతి కామ అన్నట్టుగా మరి భగవంతుడు ప్రతి జీవి యొక్క కోరికను మన్నించాలి. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ఈ విధంగా ఎవరైతే ప్రాథమిక భోగులు అవుదాం అనుకుంటారో అది ఆధ్యాత్మిక ప్రపంచంలో సాధ్యం కాదు. కాబట్టి అంటే అది వాస్తవంగా సాధ్యం కాదు, కళలో సాధ్యం అవుతుంది. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నేను అనుకుంటాను నేను రాజు అవ్వాలని. రాజు అవ్వగలనా నేను? లేదు, నేను రాజుని కాదు కదా. కానీ రాజు అవ్వాలనుకుంటే ఏం చేయాలి? సాధ్యం కాదు వాస్తవంగా, కానీ కలగనొచ్చు. కళలో రాజు అవ్వచ్చు కదా. అందుకే భగవంతుడు ఏం చేస్తాడు? వాస్తవంలో సాధ్యం కాదు. వాస్తవం అంటే ఆధ్యాత్మిక ప్రపంచం. వాస్తవం శాశ్వతమైనది. చూడండి, వాస్తవం అనే శబ్దం కూడా చక్కటి శబ్దం సంస్కృతంలో. వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం అని భాగవతంలో అన్నారు. వాస్తవం అత్ర వస్తు శివదం. వాస్తవము అంటే నిజంగా ఉనికిలో ఉన్నదాన్ని, అంటే వస్తువు. చూడండి, వస్తువు అనే పదానికి సంబంధించింది వాస్తవం. అంటే వస్తువుకు సంబంధించింది కాబట్టి వాస్తవము అన్నారు. అర్థమవుతుంది కదా? అంటే వస్తువు అంటే ఏమిటి? అంటే ఉండాలి, నిజంగా ఉండాలి, దానికి ఒక ఉనికి ఉండాలి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జగత్తు అది వాస్తవం. ఎందుకంటే అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. ఆ వాస్తవంలో అంటే ఆధ్యాత్మిక తలంలో భగవంతుడే భోగి, జీవుడు ఎన్నటికీ భోగి కాలేడు. కానీ ఎప్పుడైతే మనం వాస్తవ జగత్తులో మనం భోగి అవ్వాలనుకుంటామో అది వాస్తవంగా సాధ్యం కాదు. కాబట్టి భగవంతుడు మన కోసం ఒక స్వప్నాన్ని సృష్టిస్తాడు. ఆ స్వప్నమే ఈ భౌతిక జగత్తు. కాబట్టి కళలో ఏదైనా సాధ్యమే. చూడండి, వాస్తవంగా సృష్టికర్త ఎవరు? భగవంతుడే. కానీ జీవి ఒకవేళ సృష్టికర్త అవ్వాలనుకున్నాడు అనుకోండి, ఆ అవకాశం కూడా ఇస్తాడు. బ్రహ్మదేవుడిగా మనం సృష్టికర్తగా మారచ్చు. చూడండి, కాబట్టి అయినా కూడా ఇదంతా కూడా స్వప్నమే. ఎందుకని స్వప్నం? నిన్నటి రోజున మనం వింటున్నాం మహారాజు వారి అనువాద ప్రవచనం ఏమిటంటే ఈ రాత్రి కళ పగటి కళ అని చెప్పుకున్నాం. కళ అంటే ఏమిటి? తాత్కాలికమైన దాన్ని కళ అని చెప్పంటాం, స్వప్నం. మరి రాత్రి మనం ఏదైతే నిద్రపోయినప్పుడు వస్తుందో అది కళ అని మనకి స్పష్టంగా అందరికీ తెలిసిందే. ఎందుకని అంటే పగటి సమయంలో అది ఉండదు కాబట్టి. అంటే దాని యొక్క ఉనికి ఎంతకాలం ఉంటుంది? కళ ఎంతసేపు వస్తుంది? మహా వస్తే. అయితే విచిత్రం ఏమిటంటే మనం చూస్తుంటాం, మనం కలగనేటప్పుడు ఆ కళలో ఉన్నటువంటి కాలం ఈ భౌతిక కాలం కాదనమాట. అది కొంచెం ఇంకా ఉన్నతమైనటువంటి కాలం. ఎలాగంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది పాంచభౌతికమైనటువంటి సమయం. అంటే భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన తలంలో మనం ప్రస్తుతం, అంటే ఈ భౌతిక దేహంలో ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించిన కాలంలో మనం ఉన్నాం ప్రస్తుతం. కానీ కలగన్నప్పుడు ఏమవుతుందంటే అది కళ అనేది మనసుకు సంబంధించింది. అందుకే మనం చూడండి 5 నిమిషాలు నిద్రపోతాం. ఉదాహరణకి 10 నిమిషాలు కునుకు పడుతుంది. ఉదాహరణకి భాగవత ప్రవచనంలో కూర్చున్నాం, 5 నిమిషాలు కలగాను. కానీ 5 నిమిషాల్లో గంట సేపు కలగన్నట్టుగా అనిపించవచ్చు. చాలాసార్లు మనకి అనుభూతి ఉంటుంది. తక్కువ సమయం నిద్రపోతాం కానీ కళ మాత్రం చాలా ఎక్కువసేపు కలగనట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ టైం స్పాన్ వేరు, ఈ టైం స్పాన్ వేరు.
ఆ? అంటే అది సూక్ష్మమైనటువంటి కాలం, ఇది స్థూలమైనటువంటి కాలం. కాబట్టి కళ మనకు అర్థమవుతుంది ఇది వాస్తవం కాదని. కానీ వాస్తవానికి పగటి సమయంలో మనం చేసేది కూడా స్వప్నమే. ఎందుకని? ఇది కూడా తాత్కాలికమే కదా. కానీ ఇది దీర్ఘకాలం పాటు ఉండడం వల్ల మనం ఏమనుకుంటాం, ఇది వాస్తవం అనుకుంటాం. కానీ వాస్తవానికి ఇది కూడా కళే, అంతే కదా. ఎందుకని కళ అంటే మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. మన ఈ దేహాలు ఏమంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, ఇవన్నీ కూడా ఇవి శాశ్వతమైనటువంటి రూపాలా కాదు. కాబట్టి ఇది ఒక పెద్ద కళ అనమాట, అది చిన్న కళ. ఇది పెద్ద కళ కాబట్టి మనం ఏమనుకుంటే ఇది వాస్తవం అనుకుంటాం. కాబట్టి ఏదైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో సాధ్యం కాదో, అంటే వాస్తవంలో సాధ్యం కాదో, అంటే ఏదైతే వెలుగులో సాధ్యం కాదో చీకటిలో సాధ్యం అవుతుంది. అవునా కదా? వెలుగులో సాధ్యం కానిది చీకటిలో సాధ్యం అవుతుందా లేదా? అందుకే కదా అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళందరూ ఏ సమయాన్ని ఎన్నుకుంటారో వాళ్ళు రాత్రి సమయాన్ని ఎన్నుకుంటారు, అంతేనే కదా. పగలు ఎవడన్నా బట్టలు ఇప్పుకొని తిరగాలంటే సాధ్యం అవుతుందా? లేదు. రాత్రి సమయంలో కావాలంటే బట్టలు ఇప్పుకొని తిరగవచ్చు. అంటే అంధకారంలో సాధ్యం అవుతుంది, అది వెలుగులో సాధ్యం కాదు. అలాగే ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అనేది పట్టపగలు అన్నమాట. చూడండి, అది వాస్తవం. అక్కడ సాధ్యం కానిది అంధకారంలో, అంటే తమోమయ జగత్తులో సాధ్యం అవుతుంది. తమోమయ జగత్తు అంటే ఏమిటి? ఈ భౌతిక ప్రపంచం. ఇప్పుడు చీకట్లో సాధ్యం అవుతుంది. సరే, నువ్వు భగవంతుడు అవ్వాలనుకుంటున్నావా? ఇక్కడ సాధ్యం కాదు. కానీ నువ్వు భగవంతుడు అవ్వచ్చు, ఇది మిథ్యా ప్రపంచంలో. కళలో నువ్వు భగవంతుడు అవ్వచ్చు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు? జీవుల కోసం ఒక స్వప్నాన్ని సృష్టిస్తాడనమాట. మరి ఈ స్వప్నం కూడా ఎలా సృష్టిస్తారంటే ఆయన స్వయంగా స్వప్నిస్తాడు. ఏ విధంగా? మహావిష్ణువుగా. ఆయన ఈ యొక్క అనంత శేషువుపై శయనిస్తూ, అదే కదా మనం చూస్తుంటాం. మనకి ఈ కార్టూనిస్టులు ఏం చేస్తారో, ఎవడన్నా మనం ఏదన్నా ఒకటి రాస్తూ ఉంటాడు కానీ కలగంటూ ఉంటాడు. దాన్ని ఎలా వేస్తారు వాళ్ళు? బబుల్స్ లాగా వేస్తుంటారు కదా. వాడు రాస్తుంటాడు ఏదో ఇలా బబుల్స్ లాగా వచ్చినట్టుగా. అలాగే మహావిష్ణువు కూడా శయనించి ఆయన ఏదైతే కలగంటాడో, మరి మహావిష్ణువు ఆయన పూర్తి దివ్యమైనటువంటి వాడు. మరి దివ్యతలంలో తాత్కాలికమైనదంటూ ఏముండదు, అంతా సత్యమే. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలో కనేటువంటి కళ కూడా వాస్తవం అవుతుంది. కాబట్టి మహావిష్ణువు ఏదైతే ఆయన ఆలోచిస్తాడో జీవుల గురించి, ఆ స్వప్నం ఏదైతే ఉందో అది వాస్తవం అనమాట. అదే అంతా కూడా మహత్తత్వం అంటాం. చూడండి, మహత్తత్వం అంటాం. ఈ మహత్తత్వం అనేది ఏమిటి? ఇది ఒక మేఘం లాంటిది అనమాట. అనంతమైనటువంటి ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర మబ్బు పట్టినట్టుగా ఈ మహత్తత్వం ఇదంతా. ఈ మహత్తత్వం ఈ మొత్తం ఈ భౌతిక జగత్తంతా కూడా విష్ణువు యొక్క స్వప్నం అనమాట. కానీ అది కూడా వాస్తవం. ఆ విధంగా భగవంతుడు ఏదైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో సాధ్యం కాదో దాన్ని సాధ్యం చేసుకోవాలనుకునేటువంటి జీవుల కోసం ఈ భౌతిక జగత్తును సృష్టిస్తాడు. మరి ఈ భౌతిక జగత్తులోకి వచ్చినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాదాత్మ్యం చెందుతారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో. తాదాత్మ్యం చెందడం అంటే ఏమిటి? తత్ ఆత్మ అంటే అదే నేను అనుకుంటారనమాట. ఎలాగైతే కళలో చూడండి, కళలో మనం నిజంగానే రాజులాగా సింహాసనం మీద కూర్చుని ఉంటాం. ఏమనుకుంటాం మనం? నేను రాజుని అయిపోయాను అనుకుంటాం. కాబట్టి అలాగే ఈ భౌతిక ప్రపంచంలోకి రాగానే మనం ఎక్కడుంటే అక్కడ అదే మనం అనుకుంటాం. ఇదంతా వాస్తవానికి ఒక కళ. మరి కళలో రంగుల కళలు అని చెప్పుంటారు. మరి 3 రంగులు ఉన్నాయి మనకి. ఏమిటివి? సత్వరజస్తమో గుణాలు. సత్వగుణం ఏ రంగుతో పోల్చబడుతుంది? తెలుపుతో పోల్చబడుతుంది. రజోగుణం ఎరుపుతోటి, తమోగుణం నీలంతోటి. మరి ఈ 3 రంగులు కలిసి అనేక రకాల రంగులు తయారవుతాయి. కాబట్టి ఈ రంగురంగుల కళలకు అంటూ ఉంటాం మనం. అంటే పందిగా కలగంటాం, కుక్కగా కలగంటాం, ఏనుగుగా కలగంటాం, దేవతగా కలగంటాం, పురుగుగా కలగంటాం. చూడండి, ఇలా అనేక రకాల కళలు అంటూ ఉంటాం. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అనేక రకాల శరీరాలని మనం పొందుతూ ఉంటాం. కానీ వాస్తవానికి ఇదంతా కూడా స్వప్నం. కానీ ఈ స్వప్నం మనకి నిజంగా అనిపిస్తుంటుంది. మరి ఈ కళలోంచి మనల్ని ఇప్పుడు ఎవరైనా కలగంటున్న వాడిని లేపాలంటే ఏం చేయాలి? నిద్రపోతేనే కదా కలగంటాం. అంటే మనం భగవత్ చైతన్యం అనే విషయంలో నిద్రపోతున్నాం అనమాట. అందుకే భగవద్గీతలో కృష్ణుడు శ్లోకం చెప్తాడు. ఏముంటాడు ఆయన? 2వ శ్లోకంలో ఏముంటుంది? ఏదైతే ఆత్మవిధులైనటువంటి వారికి పగటి సమయమో అది అజ్ఞానులకి అది రాత్రి సమయం అంటాడు. ఏమిటా శ్లోకం చెప్పండి? తస్యాం జాగ్రత్త సంయమి తేహోరాత్ర విదో జనాహ. ఏముంటుంది?
ఏమిటది? ఆత్మజ్ఞానము కలిగిన వాడికి ఏదైతే రాత్రిగా చెప్పబడుతుందో అది పామరుడైనటువంటి వాడికి, సాధారణమైనటువంటి వాడికి పగలుగా చెప్పబడుతుంది. ఏదైతే ఆత్మదర్శి అయినటువంటి వాడికి పగటి సమయంగా చెప్పబడుతుందో అది ఆత్మదర్శి అయినటువంటి వాడికి రాత్రిగా చెప్పబడుతుంది అని చెప్పన్నారు. సానిషా పశ్యతే మునేహే ఏమిటది? యానిషా సర్వభూతానాం, అంతే కదా శ్లోకం. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. కాబట్టి సారాంశం మీకు అర్థమైంది కదా. అదే కృష్ణుడు చెబుతున్నాడు అనమాట. కాబట్టి అది మనం అందరం కూడా ఏమిటంటే, మరి అజ్ఞానంలో ఉన్నవాడిని ఈ కళలోంచి లేపాలంటే ఏం చేయాలి? నిద్ర నుంచి బయటికి తీసుకురావాలి. మరి నిద్రపోతున్న వాడిని ఎలా లేపుతాం మనం? ఎలా లేపుతాం? నిద్రపోయిన వాడిని పిలుస్తాం ముందుగా. సాధారణంగా ఎక్కువ శాతం మంది పిలిస్తే నిద్రలేస్తారు. ఎవడో బాగా గాఢ నిద్రలో ఉన్నవాడిని కానీ తడితే కానీ లేవడం. కాబట్టి ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి చూడండి. నిద్రపోయేవాడిని 2 రకాలుగా నిలపచ్చు. అంటే ఒక మోస్తరు నిద్రలో ఉన్నవాడిని పిలిస్తే పలుకుతాడు, గాఢమైన నిద్రలో ఉన్నవాడిని తట్టి లేపాలి. అలాగే సాధారణంగా మరీ పాపాత్ములు కాని వాళ్ళకి చెప్తే వెంటనే అర్థమవుతుంది. వాళ్ళు శాస్త్రాన్ని ఎప్పుడైతే భగవంతుడు అవతరిస్తాడో లేదా శాస్త్ర వచనాలు ఏవైతే ఉంటాయో, ఎవరైనా పెద్దవాళ్ళు ఆధ్యాత్మిక గురువులు చెప్తున్నారనుకోండి, ఆ చెప్పిన దాన్ని విని వెంటనే వాడు అర్థం చేసుకుంటాడు. గాఢమైన అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి చెప్తే అర్థం కాదు. వాళ్ళకి ఏం చేయాలి? మాయ పొడవాలన్నమాట. బాగా గాఢ నిద్రలో ఉన్నాడు, లేగు 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 అంటే. అలాగే ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇంకా చెప్తే అర్థం కాదు. మాయ ఏం చేస్తుంది? ఆధ్యాత్మిక, అది దైవిక, అది భౌతిక క్లేశాలతో పొడుస్తుంటుంది అనమాట. ఎందుకంటే వాడిని లేపాలంటే ఏదో ఒకటి ఉపయోగించాలి. అర్థమవుతుంది కదా. అలాగా ఈ నిద్ర లేపడం కూడా 2 రకాలుగా ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైతే మొదటి శ్రేణి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు వెంటనే వినగానే అర్థమైపోతుంది వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు నిద్రలోంచి మేలుకుంటారు. ఏమిటి నిద్ర, ఏమిటి కళ అంటే నువ్వు కృష్ణుడు, నేనే భగవంతుని అనుకోవడం, నేనే భోగిని అనుకోవడం. అందరూ ఆ విధంగా స్థూలంగా నేనే భగవంతుని అనుకోకపోవచ్చు. ఎక్కువ శాతం మంది అలా అనుకోరు, నేనే భగవంతుని అనుకోరు. కానీ ఎక్కువ శాతం మంది ఏమనుకుంటారు? నేనే భోగిని అనుకుంటారు. ఈ ప్రపంచం అంటే ప్రతి ఒక్కడు కూడా తనని కేంద్రంగా చేసుకుని ఈ ప్రపంచాన్ని తిలకిస్తాడు. అవునా కదా? అంతే కదా. మనమైనా ఇప్పుడు ఎలా మనం చూస్తాం ఈ దృష్టిని అంటే మన కళ్ళతో చూస్తాం. అంటే నేను కేంద్రం కాబట్టి నేను ఎలా చూస్తున్నాను, కాబట్టి నేను నా యొక్క దృష్టి ఏదైతే ఉందో అదే వాస్తవమైన దృష్టి అనుకుంటాను. ఆ విధంగా ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు? తనకు తాను ఎవడికి వాడు నేనే భోగిని అనుకుంటాడు, నేనే భోగించేవాడిని. ఎప్పుడైతే నేనే భోగించేవాడిని అని అనుకుంటామో అప్పుడు ఎవరికి వాడే అలా అనుకుంటాడు. అదే వచ్చిన సమస్య. మనం ఒక్కడమే అనుకోవడం, అందరూ ఎవరికి వాళ్ళు అలాగే అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఘర్షణ అనేది ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో అంతా కూడా ఘర్షణ వాతావరణం ఎందుకని నెలకొని ఉందంటే సుఖదేవ గోస్వామి చెప్తారు 2వ స్కంధంలో. ఎందుకంటే గృహమేధుల కారణం చేత. అపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేధినాం అని చెప్పంటాడు. మరి ఇప్పుడైతే ఇక్కడ చెప్తున్నారు అహం మమేతి. చూడండి ఏమవుతుంది? ఎప్పుడైతే మరి స్త్రీ పురుష శరీరాలు స్వీకరించిన వారి మధ్య ఈ ఆకర్షణ అనేది ఏర్పడుతుందో దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు వారి హృదయాల్లో హృదయ గ్రంథి మాహు తయోర్మితో హృదయ గ్రంథి మాహు. అప్పుడేమవుతుంది? గృహక్షేత్ర సుతాప్త విత్తై అని చెప్పన్నారు. జనస్య మోహోయం అహం మమేతి అని చెప్పన్నారు. పుంషో స్త్రియ మిథునీభావమేతత్, అది శ్లోకం. పుంషో స్త్రియ మిథునీభావమేతత్. ఎప్పుడైతే స్త్రీ పురుషుల మధ్య మిథునీభావం అంటే ఏమిటి? ఆకర్షణ కలుగుతుందో, పుంషస్త్రియో మిథునీభావమేతత్ తయోర్ హృదయ గ్రంథి మాహు. తయోర్మిథో అంటే ఆ విధమైనటువంటి మైథునాకర్షణ చేత తయోర్మితో హృదయ గ్రంథి మాహు. అప్పుడు ఏమవుతుందట? స్త్రీ పురుషుల హృదయాల్లో బలమైనటువంటి ముడి, ఆసక్తి అనేది ఏర్పడుతుంది. అత గృహక్షేత్ర సుతాప్త విత్తై. ఆ యొక్క బలమైనటువంటి ముడి పడడం వల్ల దానికోసం ఏం కావాలి? ఆ తర్వాత దేర్ఫోర్ ఏం కావాలి? అప్పుడు గృహము కావాలి, క్షేత్రము కావాలి, సుత అంటే సంతానం కావాలి, ఆప్తులు బంధువులు కావాలి, విత్తై వీటన్నిటిని పోషించాలంటే ధనం కావాలి. అప్పుడేమవుతుంది? జనస్య మోహోయం అహం మమేతి.
అప్పుడు జనులు ఏమనుకుంటారు, ఇక్కడ చెప్పినట్టుగా ఈ దేహమే నేను, నేను ఈ దేహాన్ని కాదు, ఈ నేను నేనే భోగించేవాడిని అని అనుకుంటాను. ఆ విధంగా ఈ మిథ్యాహంకారం అనేది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఆ భావననే ఏమంటారంటే మేధి అని చెప్పి అంటారు. మేధి అంటే అసూయాపరుడు అని అర్థం. కాబట్టి సాధారణంగా ప్రతి గృహమేధి కూడా మరొక గృహమేధిని చూసి అసూయపడుతుంటాడు. ఎందుకంటే ఈ స్వార్థ భావన మొట్టమొదటి వాడి కుటుంబానికి విస్తరిస్తుంది. అది మరీ బలీయంగా మారితే ఏమవుతుంది, ఆ స్వార్థ భావన అది బంధువుల వరకు వ్యాప్తిస్తుంది. ఇంకా విస్తరిస్తే తన కులం వరకు వ్యాప్తి చెందుతుంది. ఇంకా విస్తరిస్తే తన భాష, తన జాతి, తన దేశం, తన మానవాళి, ఇలా ఈ విస్తరించినటువంటి స్వార్థం అన్నమాట. కానీ భౌతిక ప్రపంచంలో ఈ విస్తరించబడినటువంటి స్వార్థం ఉదార స్వభావంగా చెప్పబడుతుంటుంది. అంతే కదా. ఎవడైనా వాడి కుటుంబం వరకు వాడు చూసుకుంటున్నాడు అనుకోండి, వాడు స్వార్థపరుడు అంటారు. అలా కాకుండా ఎవడైనా వాడి కులం వరకు చూసుకుంటున్నాడు అనుకోండి, అబ్బా వీడు చాలా గొప్పవాడండి, చాలా ఉదార స్వభావుడు అండి అంటారు. కానీ వాస్తవానికి వాడికంటే వీడు ఇంకా స్వార్థపరుడు అనమాట. ఎందుకంటే వాడి స్వార్థం కేవలం కుటుంబం వరకే ఉంది, కానీ వీడి స్వార్థం మొత్తం వాడి కులం అంతటికీ విస్తరించింది. కొంతమందికి అది మతం వరకు విస్తరిస్తుంది, కొంతమందికి అది దేశం వరకు విస్తరిస్తుంది. చూడండి. కానీ ఒకవేళ ఎవరైనా నా దేశం బాగుండాలనుకుంటే వాడిని గొప్పవాడు అనుకుంటారు అందరూ. వేరే ఎవడైనా నా కుటుంబం బాగుండాలనుకుంటే వాడు అధముడు అనుకుంటారు. చూడండి మొత్తం దృష్టి ఎలా మారిపోతుంది. ఆధ్యాత్మిక దృష్టి నుండి చూస్తే లౌకికంగా ఏదైతే కీర్తనీయమైనదో అది వాస్తవానికి అది నిందనీయమైనటువంటిది అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్వప్నంలో మనం ఏమనుకుంటాం, ఏదైతే స్వప్నాన్ని చూస్తున్నామో ఆ స్వప్నంతో మనం తాదాత్మ్యం చెందుతాం. తాదాత్మ్యం చెంది నేనే అది అని అనుకుంటాం. ఎప్పుడైతే నేను అది అనుకుంటామో అప్పుడు అన్ని రకాల బాధలు పడాల్సి వస్తుంది. అందుకే కదా కృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మణి అంటున్నాడు. అంటే ఎప్పుడైతే నేను శరీరాన్ని అనుకుంటామో అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా కర్మ అనబడుతుంది. కర్మ అంటే నిర్వచనం ఏం చెప్తారు శాస్త్రాల్లో, భౌతిక శరీరాన్ని తయారు చేసే దానిని కర్మ అంటారు. కాబట్టి మనం చేసినటువంటి పనులకు మనమే కర్తలమయ్యాం, మనమే భోగించే వాళ్ళం అయితే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనం దాని చేత సంఘం అనేది ఏర్పడిపోతుంది, ఆసక్తులమైపోతాం. ఆసక్తులమైపోయి ఎలాగంటే చూడండి, గాలిపటం ఏ విధంగా అయితే ఆకాశంలో ఎంత ఎత్తుగా ఎగిరినా మళ్ళీ ఇది కట్టివేయబడి ఉండడం వల్ల కిందకు వచ్చేస్తుందో, అలాగే మనం కూడా ఈ 14 లోకాల్లో బ్రహ్మలోకం వరకు వెళ్ళినా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాం. ఎక్కడికి? భూమి మీదకి. ఆ విధంగా పైకి కిందకి, కిందకి పైకి తిరుగుతూ ఉంటాం అనమాట. ఇదంతా ఒక కోవ. కానీ ఎవరైతే నేను ఈ దేహాన్ని కాదు ఆత్మను అని అనుకుంటాడో వాడు ముక్తాత్ముడు అని చెప్పుకుంటున్నారు. ముక్తాత్ముడు అంటే విముక్తి కలిగింది. అంటే కేవలం ఆ జ్ఞానం మాత్రం చేతనే విముక్తి కలుగుతుందా అంటే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకని, ఎవడైతే నేను ఈ దేహాన్ని అనుకునేవాడికి బాధలు కలిగినప్పుడు వాడి ప్రతిస్పందించే తీరు, నేను ఈ దేహాన్ని కాదు ఆత్మని అని అనుకునేవాడు దుఃఖం కలిగినప్పుడు ప్రతిస్పందించే తీరు ఒకే విధంగా ఉంటాయా? ఉండవు. భౌతిక ప్రపంచంలో దుఃఖం అనేది అనివార్యం. దుఃఖం అనివార్యం, ఇక్కడ దీన్ని నివారించలేం. కానీ ముక్తాత్ముడైనటువంటి వాడికి దుఃఖం కలిగినా వాడు దాని చేత ప్రభావితుడు కాడు. ఎందుకని ప్రభావితుడు కాడు? ఎందుకంటే వాడికి తెలుసు ఇదంతా కూడా ఒక స్వప్నం, ఇదంతా కూడా తాత్కాలికం, ఇదంతా వాస్తవం కాదు, ఇది కొన్నాళ్ళ పాటే ఉంటుంది. ఏదైతే నా భార్య అని అనుకుంటున్నానో, ఎవరైతే నా భర్త అనుకుంటున్నానో, ఎవరైతే నా సంతానం అనుకుంటున్నానో, ఏదైతే నా ఆస్తి అనుకుంటున్నానో, ఎవరైతే నా సేవకులు అనుకుంటున్నానో, వీళ్ళందరూ కూడా ఏమిటి, తాత్కాలికమే. ఇదంతా కూడా తాత్కాలిక స్వప్నం. అందుచేత అతడు ఈ భౌతిక ప్రపంచంలో అతని యొక్క వ్యవహారాలు ఎలా ఉంటాయంటే అంటీ ముట్టనట్లుగా ఉంటాయన్నమాట. అంటే ఎలాంటిదంటే, ఇప్పుడు ఇష్టం లేకుండా ముఖానికి మేకప్ వేసి నాటకరంగం మీద తోసారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? వాడు ఎవడికో నాటకం ఆడడం అలవాటు లేదు, కానీ ఏదో బలవంత పెట్టే నువ్వు ఎక్కాల్సిందే, యాక్ట్ చేసేవాడు ఎవడో లేడు పదా అని చెప్పి అన్నాడు. ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి ఏం చేస్తాడు, వచ్చిరాని నటన ఏదో చేస్తాడు, చేసి దిగిపోతాడు కిందకి, అంతే కదా. కాబట్టి అలాగే ఎవరికైతే ఈ ఆత్మతత్వం అర్థమైందో వాడు కూడా వ్యవహారాలన్నీ కూడా అలాగే ఉంటాయన్నమాట. అన్ని పనులు చేస్తూనే ఉంటాడు. భర్తగా పాత్ర పోషిస్తాడు, భార్యగా పాత్ర పోషిస్తుంది, లేకపోతే సేవకుడిగా, యజమానిగా అన్ని పాత్రలు పోషిస్తుంటాడు. కానీ ఎలా పాత్రలు పోషిస్తాడు? అంటే ముట్టనట్టుగా. అంటే వాడికి తెలుసు అనమాట, ఎంతకాలం ఈ నాటకం అయిపోతుందిలే త్వరగా. అలా కాకుండా ఎవడైతే అందులో నిమగ్నం అయిపోయిన వాడు ఏం చేస్తాడు,
అందులో తాదాత్మ్యం చెంది మనం చూస్తుంటాం చూడండి. సినిమా చూసినప్పుడు కొంతమంది ఏడుస్తుంటారు కూర్చొని కదా. చెప్తుంటారు చాలా ఎమోషనల్గా ఉందండి సినిమా అని చెప్పి. ఎందుకంటే చూసి హృదయ విదారకంగా వాడు ఏదో నిజంగా వాడు ఏదో కోల్పోయినట్టుగా అందులో నిమగ్నం అయిపోతాడు అనమాట. అంటే ఎలాంటిదంటే చూడండి, ఎవరైతే ఆ షూటింగ్లో పాల్గొన్నటువంటి నటుడు ఎవరైతే ఉన్నాడో వాడికి తెలుసు ఇదంతా ఉత్తిదే అని చెప్పి. తెలుసా లేదా వాడికి? వాడు ఏడుస్తాడు, వాడు ఊరికే యాక్ట్ చేస్తాడు వాడు చూడండి. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత తెర మీద దాన్ని చూసేవాడు మాత్రం అందులో మునిగిపోతాడు అనమాట చూడండి. ఇది కూడా అలాంటిది. కాబట్టి ముక్తాత్ముడైన వాడు ఏంటంటే అంతా తెలుసు కాబట్టి వాడికి ఏం జరుగుతుందో, ఎందుకని ఆ సినిమా యాక్టర్ ఎవడైతే హీరోగా ఎవడైతే యాక్ట్ చేస్తున్నాడో వాడు ఎందుకని అందులో మునిగిపోయేవాడు, ఎందుకని ఏడవడం కారణం ఏంటంటే వాడికి తెలుసు ఇదంతా ఉత్తిదే. ఏదో చేయాలి, నాకు సంపాదన కావాలి కదా, అంతే కదా, నేను డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి నేను ఏదో ఒక వేషం వేయాలి అంతే, కాబట్టి వేస్తున్నాను ఉంటాడు. వాడేమో అందులో మునిగిపోడు అనమాట. నేను వాడికి జీతం కావాలి. అలాగే ఎవరైతే ఈ స్వప్నంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసి స్వప్నం ఏదో విధంగా దీన్ని గడిపేయాలి ఈ స్వప్నాన్ని. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే చేయాలో మన యొక్క స్వధర్మాన్ని నిర్వర్తించాలనే విషయం తెలుసు. కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి శారీరకమైనటువంటి స్వధర్మాలు నిర్వర్తిస్తున్నప్పటికీ అతడు ఎప్పుడు కూడా తన వాస్తవమైనటువంటి స్థితిని గుర్తెరిగే ఉంటాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఆ విధంగా అన్నీ కూడా ఏ విధంగా అయితే అంటే అన్నీ కూడా అన్నిట్లోనూ పాల్గొంటుంటాడు, అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. కానీ దేనితోడు కూడా ఆసక్తుడు కాడు. అది ముక్తాత్ముడికి అలాగే బద్ధాత్ముడికి మధ్య తేడా అన్నమాట. ఎందుకంటే ఆత్మదర్శి అయినప్పుడు దేవదేవుని నిత్య సేవకుడని భావిస్తాడు చూడండి. ఆ భావనయే నిజమైన అహంకారం. ఇప్పుడు అహంకారం తప్పు కాదు, అహంకారం వాస్తవం. ఎందుకంటే నేను అనే భావన అది వాస్తవం, దాన్ని తీసేయడానికి లేదు. ఎందుకంటే నేను వాస్తవం, నేను అవాస్తవమా? నేను వాస్తవం, నా దేహం అవాస్తవం, అలాగే మన దేహాలు అవాస్తవం, కానీ మనం వాస్తవమే కదా. కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీత 2వ అధ్యాయంలో? ఏమంటున్నాడు? నేను కానీ నువ్వు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజులు కానీ లేనటువంటి సమయం లేదు, ప్రస్తుతం ఉన్నాం, అలాగే భవిష్యత్తులో కూడా ఉంటాం అని చెప్పుకుంటున్నాడు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్యామహ సర్వే వయమతః పరం అని చెప్పుకుంటున్నాడు. కృష్ణుడే ఉన్నాడు, నత్వే, నా అంటే లేదు, త్వే అంటే నువ్వు, వా అహం లేదా నేను, నత్వే వాహం జాతునాసం అంటే మనం నాశనం కాము, నచైవన భవిష్యామహ చూడండి, నత్వే వాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ. ఇక్కడ ఉన్నటువంటి జనాధిపాహ అంటే ఎవరు? రాజులు ఎవరైతే సమావేశమై ఉన్నారో వాళ్ళు కూడా నాశనం కారు. నచైవన భవిష్యామహ, నచైవ అంటే పూర్వం మనం నాశనం కాలేదు, నా భవిష్యామహ భవిష్యత్తులో కూడా మనం నాశనం కాము, సర్వే వయమతః పరం అని చెప్పుకుంటున్నాడు. ఇక మీదట కూడా ఎలా ఉన్నామో అలాగే ఉంటాం మనం అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి నేను అనేది వాస్తవం, అహంకారం అనేది వాస్తవం. కానీ మిథ్యాహంకారాన్ని మనం తొలగించుకోవాలి. మిథ్యాహంకారం అంటే ఏమిటి? నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి అనేటువంటి భావన తప్ప అన్యముగా మనం దేనితో మనను మనం గుర్తించుకున్నా అది అహంకారమే అవుతుంది. మరి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఇది అంత సులభం కాదనమాట. నేను ఈ దేహాన్ని అనేటువంటి భావన నుంచి బయటపడడం అనేది అంత సులభం కాదు. ఇది ఎలాంటిదంటే మనం బురద గుంటలో ఉన్నంత వరకు బురద కంపు వదులుతుందా చెప్పండి? బురద గుంటలో దిగాం మనం, బురద గుంటలో దిగి మనం కౌరులు చెప్పొచ్చు గట్టు మీద ఉన్నవాడిని చూసి. ఏమనంటే నేను చాలా రోజుకి నేను 4-5 సార్లు స్నానం చేస్తాను, నేను చాలా స్వచ్ఛంగా ఉంటాను, నేను ఎప్పుడు కూడా ఇప్పుడు నా నుంచి ఇప్పుడు కూడా సుగంధభరితమైన వాసన వస్తుంది, అది ఇదని చెప్పొచ్చు. కానీ బురద గుంటలో ఉన్నంతకాలం ఏ వాసన వస్తుంది? బురద కంపే వస్తుంది, అవునా కదా? కాబట్టి మనం బురద గుంటలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం బురద గుంటలో ఉండి, ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ బురద గుంటలో ఉండి మాట్లాడుతున్నాను. ఏమని? నేను బురద గుంటకు సంబంధించిన వాడిని కాదు, నేను రోజు 3 సార్లు చక్కగా స్నానం చేస్తాను, లేకపోతే సుగంధ ద్రవ్యాలని శరీరానికి అలుదుకుంటాను, లేకపోతే నేను చక్కటి అలంకారం చేసుకుంటాను, అది ఇది అని అన్ని అనొచ్చు నేను. కానీ నేను ఇంకా బురద గుంటలోనే ఉండడం వల్ల ఆ బురద గుంట వాసన అలాగే ఉంటుంది. కానీ చెప్తున్నాను ప్రస్తుతం. కానీ ఎప్పుడైతే ఈ గుంట నుంచి బయటపడతామో అప్పుడే
మనం పూర్తి ప్రయోజనాన్ని పొందినట్టు. మరి అందుకే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఈ శ్రవణం కీర్తనం అనేది అవసరం. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనం భౌతిక వాతావరణంలో ఉంటాం, ఖచ్చితంగా దాని స్థితి ప్రభావితం అవుతుంటాం. దాన్ని ఎవరు తప్పించలేరు. కానీ అందుకే దీని గురించి మనం ప్రతిరోజు కూడా శ్రవణం చేస్తూ చర్చిస్తూ ఉంటే మనం ఏదో ఒక నాటికి మనం బయటపడగలం అన్నమాట. మనం కూడా శ్రవణం ఆపేసాం అనుకోండి, కొద్ది కాలం శ్రవణం చేసాం, ఆపేసాం, చదవడం మానేసాం, మనం కూడా ఏమవుతుంది, మన భావన కూడా భౌతిక భావన అయిపోతుంది అనమాట. అంటే వాడు ఉండడానికి కృష్ణ చైతన్యంలో ఉన్నప్పటికీ, భక్తుడిగా సాధన చేస్తున్నప్పటికీ వాడి భావన మాత్రం భౌతికం అయిపోతుంది. అర్థమవుతుంది. కాబట్టి చాలా చాలా కష్టం అనమాట ఈ భోగ భావనను విడిచిపెట్టడం. ఈ భోగ భావన విడిచిపెట్టడానికి మరి కొన్ని జన్మలు పట్టవచ్చు, కొన్ని యుగాలు పట్టవచ్చు అనమాట. అంత సులభం కాదు. ఎందుకంటే మనకి ఇంకా ఆ ఇంద్రియ భోగ ప్రవృత్తి అనేది ఉంది. మనం ఏదైనా ఒక వస్తువుని చూసినట్టు, ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు భాష్యంలో. ఏమిటో ఉదాహరణ చెప్పారు? ఒక సుందరమైనటువంటి గులాబీ పువ్వును గాంచినప్పుడు ఇంద్రియ ప్రీతికై సుగంధమయ పుష్పమును వాడుకోవాలని తలంచును. ఎవరు? లౌకికమైనటువంటి వ్యక్తి. అర్థమవుతుంది కదా. కానీ ముక్తాత్ముడు మాత్రం అదే పుష్పాన్ని భగవంతుని యొక్క ప్రతిబింబముగా గాంచును. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైనా గులాబీని చూసామనుకోండి, వెంటనే మనకు ఇది భగవంతునికి అర్పించదగిన పుష్పము అని అనిపిస్తుందా? మొట్టమొదట కలిగే భావన ఏమిటి? దీని వాసన చూద్దాం అనిపిస్తుంది. కానీ తరువాత మనకి పరమాత్మ చెప్తాడు, ఏమిటి? కాదు కాదు, నువ్వు దీన్ని భోగించకూడదు, నువ్వు దీన్ని ఏం చేయాలి? భగవంతుడికి అర్పించాలి. కాబట్టి ఒకవేళ భగవంతుడికి అర్పించాలనేటువంటి భావన మనకి ఉన్నప్పటికీ, అంటే మనం శ్రవణం చేస్తున్నాం కాబట్టి అందులో కూడా ఎలా ఉంటుందంటే భగవంతుడికి అర్పించాక నేను భోగించాలనే భావనే అధికంగా ఉంటుంది. ఆ భావన చేత మనం భగవంతుడికి అర్పించాలనుకుంటాం. అంటే గుడ్డి కంటే మెల్లమేలన్నట్టుగా అసలు పూర్తిగా వాడే నేరుగా భోగించేదానికంటే భోగించాలనే స్ఫూర్తితో, కానీ భోగించాలంటే ముందు భగవంతుడికి అర్పించాలి, లేకపోతే పాపం అవుతుందనే భయంతో మనం భగవంతుడికి అర్పించినా అది ఒక మెట్టు ఎక్కినట్టే. కాబట్టి ప్రస్తుత స్థితిలో మన యొక్క పరిస్థితి అదనమాట. అవునా కదా. మనకేదో రుచికరమైనటువంటి పదార్థం తినాలనిపిస్తుంటుంది, చూడగానే నూరు ఊరుతుంది. కానీ వాడికి అయ్యో తినకూడదు కదా, ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు ఆయన? భుంజతే తేత్వఘం పాప ఏ భజంత్యాత్ ఆత్మకారణాలు అంటున్నాడు కదా. అంటే ఎవరైతే తమ యొక్క రుచి కోసమే తింటారో వారు పాపాన్ని భుజించినట్టే అని చెప్తున్నాడు కదా. అయితే మనం పాపం చేయకూడదు కదా, కానీ తినాలని ప్రవృత్తి ఉంది. మరి ఏం చేయాలి? దీన్ని భగవంతుడికి అర్పించి తిందాం. కాబట్టి ప్రాథమికంగా ఎలా ఉంటుందంటే సాధన భక్తిలో, ఇప్పుడు మనం ఏదైతే సాధన భక్తి చేస్తున్నామో వైదీ భక్తి అని చెప్పంటారు దీన్ని. విధి నియమాలతో కూడినటువంటి భక్తి చేసేటప్పుడు మనకి సహజంగా అనురాగం ఉండదు, కానీ నియమ నిబంధనల పట్ల మనకి అనురాగం ఏర్పడాలి. అందుకే ప్రభుపాదులు అంటారు, ఏమంటారంటే ఫస్ట్ యూ బికమ్ ఏ డివోటీ ఆఫ్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పంటారు, దెన్ యూ కెన్ బికమ్ ఏ డివోటీ ఆఫ్ కృష్ణ. సాధన భక్తిలో, వైదీ భక్తిలో మనకి కృష్ణుడి పట్ల సహజమైనటువంటి ఆసక్తి లేదు. అందుకనే మనం దేని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి? ఇప్పుడు నియమ నిబంధనలను పాటించడం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ముందు వాటి పట్ల ఆసక్తి పెంపొందించుకుంటే అప్పుడు సహజమైన ఆకర్షణ అనేది తర్వాత కలుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రస్తుతం మనకి దేని పట్ల ఆసక్తి ఉంది అంటే నియమాల పట్ల ఆసక్తి ఉంది. అంటే ఏమిటి? ఇప్పుడు ఏదో పదార్థాన్ని వండాలనుకుంటాం, ఆ వండాలనుకునేవాడికి ఆసక్తి ఉంటుంది. అబ్బా, ఈ పదార్థం మనం వండుతున్నాం, త్వరలోనే దీన్ని మనం వండి భగవంతుడికి నివేదన చేసి దీన్ని మనం తింటాం అనే భావన ఉంటుంది వాడికి. ప్రారంభకాలం ఉంటుంది కదా. ఆ భావన ఉన్నప్పటికీ వాడికి తెలుసు తత్వం ఏమిటంటే భయపడుతూ ఉంటాడు, అమ్మో మనం నివేదన చేయకుండా తినకూడదు, ఇది మంచిది కాదండి. అలా కొంతకాలం పాటు సాధన చేయగా ఏమవుతుంది అంటే అలా వాడు ఏం చేస్తుంటాడు, వాడికి నచ్చిన పదార్థం వల్ల వాడు భగవంతుడికి నివేదన చేసి తినాలనుకుంటాడు. అంటే దేని మీద ఆసక్తి ఉంటుందంటే సాధన కాలంలో నివేదన చేసి తినడం పైన ఆసక్తి ఉంటుంది, కానీ నివేదన చేయడం మీద ఆసక్తి ఉండదు. కానీ మొత్తానికి చేస్తుంటాం. కానీ ఆ ప్రక్రియలో ఏమవుతుందంటే మనం అనేక రకాల పదార్థాలని ఆ విధంగా ఆస్వాదించాలని ప్రయత్నిస్తూ ఎందులోనూ కూడా మనకి సుఖం దొరకదనమాట. మనకు అర్థమవుతుంది అంతిమంగా మనం కాదు భోక్తలం. ఎవరు భోక్త?
భగవంతుడే భోక్త అనేది మనకు అర్థమవుతుంది. అంటే చూడండి, అసలు ఈ భౌతిక సృష్టి చేసిన కారణాలు రెండు. ఒకటి ఇంద్రియ భోగం చేయాలనే జీవులకు అవకాశాన్ని ఇవ్వడం కోసం. రెండు, అదే సమయంలో ఇందులో ఎలాంటి ఆనందం లేదు, మనం భగవద్ధామానికి చేరుకోవాల్సిందే అనే సాక్షాత్కారం రావడం కోసం. కాబట్టి సాధన భక్తులు కూడా జరిగేది అదే. సాధన భక్తులు మనం ఏం చేస్తున్నాం, భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు నివేదన చేసి తినాలంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, మనకి ఇష్టమైన పదార్థాలని చక్కగా ఉండి నివేదన చేస్తాం. కానీ ఆ విధంగా తింటూ ఉంటాం. ఆ విధంగా కొంత మన ఇంద్రియ భోగం తీరుతుంది. కానీ అదే సమయంలో పూర్తిగా మనకి ఈ సాక్షాత్కారం వస్తుంది. వాస్తవానికి మనం కాదు భోగించేవాళ్ళం, అవునే కదా. సో ఇలా మనం కొంతకాలం చేసేటప్పటికి ఏమవుతుందంటే, అప్పుడు ఇంకా పూర్తిగా ఈ భోగ ప్రవృత్తి అనేది పోయి, అప్పుడు సహజంగా కేవలం కృష్ణుడి యొక్క ఆనందం కోసమే మనం చేయాలనేది వస్తుంది. అందుకే ప్రాథమికంగా మనం ఏం చేస్తామంటే, ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తాం. మీరు చేసేది ఏదైతే ఉందో పని మీరు భగవత్ సంబంధంగా చేయండి అని చెప్తాం. కానీ భగవత్ సంబంధంగా చేయండి అని చెప్పి వదిలేయకూడదనమాట. అదే సమయంలో ఈ భౌతిక ప్రపంచపు వాస్తవ స్థితి ఏమిటనేది కూడా వివరించాలి. అందుకే మనం ప్రచారం చేసేటప్పుడు కూడా మనం చూస్తుంటాం, కొంతమంది ప్రచారకులు ఏం చేస్తారంటే, వాళ్ళు మీరు చేసే ప్రతిదాన్ని, అంటే మనకి ఏవైతే సహజమైన ప్రవృత్తులు ఉన్నాయో వాటన్నింటినీ కృష్ణ సంబంధంగా చేయడం అనేది చేస్తారు. ప్రతిదాన్ని ఏం చేస్తారు, మీకు పాప్ మ్యూజిక్ అంటే ఇష్టమా, అయితే అదే పాప్ మ్యూజిక్లో మీరు ఏం చేయండి, హరే కృష్ణ మంత్రం పాడండి. శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు జార్జ్ హ్యారిసన్ అనే వ్యక్తిని అలాగే ప్రోత్సహించారనమాట. కానీ అందరూ ఆ విధంగా చేయాలని కాదు, అతనికి ఆసక్తి ఉంది, దాని నుంచి అతడు చేసే పనిని ద్వారా అతడు పవిత్రం కావడం కోసం ఆ విధమైన ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఒకవేళ ఇప్పుడున్న సమాజంలో కూడా సరే, యూత్కి బాగా మనకి ఈ మృదంగం కర్తాళ కంటే కూడా గిటారు, జాంబో ఇవన్నీ అంటే బాగా ఇష్టం, కాబట్టి మనం యూత్ని అందులో నిమగ్నం చేద్దాం అని అనుకోవచ్చు. కానీ అలా వారికి నచ్చినటువంటి వాటిని, ఓహో నీకు కాఫీ అంటే ఇష్టమా, సరే నీకు అదే రుచి వచ్చేటువంటి మరొక రెసిపీ చెప్తాను, ఆ విధంగా నువ్వు కాఫీ తాగొచ్చు. వాడు ఏం చేస్తాడు, కృష్ణ చైతన్యంలోకి వచ్చినా దీక్ష తీసుకున్నా కూడా ఏం చేస్తాడు, కాఫీ రుచి వచ్చేటువంటి ఫార్ములా ఇది ఉందో అదే వాడతాడు. అంటే వాడికి రుచి పట్ల ఇంకా ఆసక్తి పోలేదనమాట. లేకపోతే నీకు బయట ఉన్నప్పుడు నీకు మాంసం బాగా తినడం అలవాట, అయితే మాంసాన్ని తలపించేటువంటిది, మొన్న ఎవరో భక్తులు చెప్తున్నారు, ఎక్కడో ఒక పట్టణంలో వెజిటేరియన్ చికెన్ అట. చూడండి, వెజిటేరియన్ చికెన్ అట. అంటే అది తెలియని వాడు ఎవడైనా సరే అది మాంసం అని అనుకుంటాడు. ఆ భక్తుడు నాకు చెప్తున్నాడు, భక్తులందరూ ఎగబడిపోతున్నారట. దానికి విపరీతమైనటువంటి డిమాండ్ ఉందట. భక్తులు వాళ్ళ ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలు కూడా అక్కడి నుంచే క్యాటరింగ్ ఇచ్చేస్తున్నారు, ఇది వెజిటేరియన్ చికెన్. అంటే దాని అర్థం ఏమిటి అంటే, వాళ్ళు దీక్ష స్వీకరించి కొన్ని సంవత్సరాల తరబడినా సరే ప్రారంభంలో ఏదో, ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు కూడా మనం చూడొచ్చు. శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఆరంభకాలపు శిష్యులకు కొన్ని చెప్తారు, కొన్ని రకాల వంటకాలు ప్రభుపాదుల వారు. ఈ రకమైన వంటకం ఎలా ఉంటుందంటే, అది వండితే చేప తిన్నట్టే ఉంటుంది, లేదా ఈ రకమైన వంటకం తింటే అది మాంసం తిన్నట్టే ఉంటుంది అని చెప్తారు. కానీ అదే కొనసాగించమని కాదు కదా. ఒకవేళ అదే కొనసాగుతూ ఉందంటే వారికి ఎంతసేపు వారి ప్రవృత్తులను నిమగ్నం చేయడంలోనే మనం వారిని ప్రోత్సహిస్తున్నాం, కానీ ఆ ప్రవృత్తి నుంచి బయటపడి అసలైన ప్రవృత్తికి చేరుకోవడానికి పట్ల ప్రచారం జరగట్లేదండి. అంటే ఈ భౌతిక ప్రపంచపు అశాశ్వతత్వాన్ని గురించి, వినాల్సినటువంటి అసలైన వాటి గురించి మనం ప్రచారం చేయడం లేదు. అలాగే మనం చూస్తుంటాం కొన్నిసార్లు ప్రచారకులు కూడా ఏం చేస్తారంటే, మరి భగవంతునికి లీలల గురించి ఎక్కువగా దృష్టి పెడతారు తప్ప, మరి భాగవతంలో వినాల్సినటువంటివి అనేకం ఉన్నాయి, కఠోరమైనటువంటి వాస్తవాలు. మరి వాటి గురించి కూడా చర్చ జరగాలి. అప్పుడు మాత్రమే వాడు దాని నుంచి బయటపడతాడు. లేకపోతే వాడు ఏమవుతాడు, అంతిమంగా భగవంతుడికి ఏది ఇష్టమో అది మనం చేయాలి. కానీ మనకి ఏది ఇష్టమో అది భగవంతుడికి చేసే స్థాయిలోనే మనం ఉండిపోతే అప్పుడు మనం భౌతిక ప్రపంచం నుంచి దాటి బయటికి వెళ్ళాం, ఇక్కడే ఉండిపోతాం. ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే కృష్ణుడికి నచ్చినట్టుగా జీవించాలి. కానీ మనకు నచ్చినది చేసి మనం కృష్ణుడి కోసం మనకు నచ్చినది చేసామనుకోండి, అప్పుడు ఇక్కడే ఉంటాం. దానివల్ల మనకి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది, ఉన్నతలోక భోగాలు అనుభవించవచ్చు, మహా అయితే బ్రహ్మదేవుడి పాత్ర కూడా పోషించవచ్చు. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట.
అందుకే మనం సాధన భక్తిని ఎప్పుడు కూడా సాధన భక్తి విషయంలో ఇప్పుడు కూడా మనం ఉదాసీన వైఖరిని కలిగి ఉండకూడదు. కాబట్టి క్రమక్రమంగా మనం ఈ సాధన భక్తిని చేస్తూ ఉంటే, సాధన భక్తి కూడా ఎలా చేయాలి? దానితో పాటుగా శ్రవణ కీర్తనలు జరగాలి. శ్రవణ కీర్తనలు నిరంతరం జరుగుతూ ఉండాలి. ఎప్పుడు శ్రవణం కీర్తనం చేస్తూ మనం సాధన భక్తి సాధన చేయాలి. అప్పుడు మనం ఈ రాగానుగ భక్తి ఏదైతే సహజమైనటువంటి ఆకర్షణ ఉందో భగవంతుడి పట్ల, దాని వైపుకి వెళతాం. అప్పటి వరకు మనకేమిటి అంటే, మనకి ఇప్పుడు ప్రస్తుతం భాగవతం వింటున్నాం, కానీ మనకు నిద్ర వస్తుంది భాగవతం వినాలంటే. ఎందుకంటే మనకు సహజమైన ఆకర్షణ లేదు. కానీ మనం సహజంగానే అరే భాగవతం మనం వినాలి, భాగవతం మనం చదవాలి అనేటువంటి సహజమైనటువంటి ఆకర్షణ రావాలన్నమాట. ఆ స్థాయికి వెళ్ళనంత వరకు మనం ఎప్పుడైనా సరే పతనం చెందే అవకాశం ఉంటుంది. అంతే కదా, పతనం చెందే అవకాశం ఉంటుంది. రుచి లేకుండా మనం తినగలమా చెప్పండి? ఇప్పుడు మనకు ఆకలి లేదు, రుచి లేదు. ఆకలి లేనప్పుడు ఏం తినగలం? ఆకలి లేకపోతే తినగలమా? ఏం తినగలం. ఆకలిగా ఉందనుకోండి, అప్పుడు తింటాం. ఆకలిగా ఉన్నప్పుడు తిన్నప్పుడు మొత్తం ఆకంతా తుడిచేసుకుని మరి నాకుని తింటాం. ఆకలి లేనివాడికి పెట్టామనుకోండి, వాడు ఏం చేస్తాడు? సగం తింటాడు, సగం వదిలేస్తాడు. అలా ఉంటుంది వాడి పరిస్థితి. కాబట్టి మన పరిస్థితి ఏమిటంటే, మనం ఎందుకని పూర్తిగా శ్రవణం చేయలేకపోతున్నాం, ఎందుకని మనకి వీటి మీద ఆసక్తి కలగడం లేదంటే, మనకి ఇంకా భౌతికమైనటువంటి విషయాల మీద మనకి ఆసక్తి ఉందన్నమాట. మరి దానికి సమయం పడుతుంది. అందుకే మనం ఆ ఆసక్తి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలంటే, ఒక ఉన్నతమైనటువంటి ఒక అధికారి కింద మనం సేవ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎలాగో మనకు ఆసక్తి లేదు, ఆసక్తి లేని వాడికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, చిన్నపిల్లవాడు, వాడికి తినడం అంటే ఇష్టం ఉండదు. చిన్నపిల్లవాడు తినాలంటే ఇష్టం ఉంటుందా? తినరా అంటే తింటాడు, వాడు తినడు. వాడు తినడం లేదు కదా, అలాంటి వాడికి స్వాతంత్రం ఇచ్చేస్తే ఏమవుతుంది? తినడం మానేస్తాడు, చెత్త తినేస్తాడు. అంతే కదా, తినకూడనివి తింటాడు. వాడికి తినాలనే ఆసక్తి లేకపోయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు? సమయానికి మొత్తానికి బొగ్గల్లో కూరో లేకపోతే గుడ్డో లేకపోతే ఆ కథ చెప్పో పాట పాడో బొమ్మ చూపించో మొత్తానికి ఏం చేస్తారు? తినిపిస్తారు వాడి శ్రేయస్సు కోసం. అలాగే మనం ఆరంభ కాలంలో ఎవరైతే సాధన భక్తిలో ఉన్నవాళ్ళు స్వాతంత్రాన్ని కోరుకోకూడదు. ఇప్పుడు కూడా అదే చెప్తుంటాం. ఎవరైతే ప్రాథమికంగా మనం సాధన భక్తిలో ఉన్నవాళ్ళు నాకు ఇష్టమైంది నేను చేస్తాను, మనం చెప్తాం ఈ సేవ చేయండి అన్నాం అనుకో, నేను అది చేద్దామని ఇప్పటికే నిర్ణయించుకున్నాను ప్రభు అని అంటాడు వాడు. అంటే వాడు సాధన భక్తిలో ఉన్నాడు, స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాడు, కాబట్టి వాడికి చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాడు అన్నమాట. అందుకే సాధన భక్తిలో ఉన్నప్పుడు మనం స్వతంత్రంగా ఉండడానికి ఉంచకూడదు. ఎప్పుడు కూడా మన దృష్టి ఎలా ఉండాలంటే, పై వాళ్ళు ఏది చెప్తే అది చేయాలని ఉండాలి, కానీ నేను అదే చేస్తాను, నాకు అదంటేనే ఇష్టం అన్నాడంటే వాడు తన యొక్క స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాడు, వాడు పతనం చెందుతున్నాడు అని అర్థం. ఎందుకంటే సహజమైనటువంటి ఆకర్షణ ఉన్నవాడు పతనం చెందే అవకాశం ఉండదు. సహజమైన ఆకర్షణ ఉన్నవాడు వాడి యొక్క స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకోడు ఎప్పుడు కూడా. కానీ మనకి ఇంకా సహజమైనటువంటి ఆకర్షణ లేనప్పుడు మనం స్వతంత్రంగా వ్యవహరిస్తే ఏమవుతుంది మన పరిస్థితి? మనం తాడు తెగిన గాలిపటం అయిపోతుంది మన పరిస్థితి. అందుకని ఇది చాలా ముఖ్యం. అందుకే భక్తుల సాంగత్యంలో భక్తి చేయాలి. అందుకే ధ్రువుడు ఏముంటాడంటే భాగవతంలో, భక్తుల సాంగత్యంలో చేయనటువంటి భక్తి అది కామ్యకర్మ అయిపోతుందని అంటాడు. ఎందుకనంటే స్వతంత్రంగా మనం భక్తి చేసామనుకోండి, మనకు నచ్చినట్టుగా మనం ఉంటాం. కానీ ఒక సంఘంలో మనం ఉండాల్సి వచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా ఉంటారంటే కుదరదు. ఒక సంఘంలో మనం ఉండాలి అంటే మనం ఆ సంఘం కోసం కొన్నింటిని వదులుకోవాల్సి ఉంటుంది. అవునా కదా? నలుగురితో కలిసి జీవించాలన్నప్పుడు ఎప్పుడు నాకు నచ్చిందే చేస్తానంటే కుదురుతుందా? లేదు. నువ్వు ఆ సంఘంలో ఉండాలి అనుకుంటే అవతల వాళ్ళకి నచ్చింది కూడా నువ్వు చేయాలి. అంటే కొన్ని నువ్వు రాజీ పడాల్సి ఉంటుంది. ఆ విధానంలో మనం ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అనర్థాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట సాంగత్యంలో ఉంటే. అందుకే ఎప్పుడు కూడా సమూహంతో పాటుగా ఉండాలనుకోవాలి. అంతేగాని ఒంటరిగా నేను ఏదో చేస్తాను, ఒంటరిగా తింటాను, ఒంటరిగా నేను ఏదో పడుకుంటాను, ఒంటరిగా స్నానం చేస్తాను. అందుకే ముఖ్యంగా బ్రహ్మచర్య జీవనంలో ఏది కూడా ఏకాంతంగా చేయకూడదు. అందరికీ ఒక సమయం అనేది ఉంటుందన్నమాట. ఇది మిలిటరీ లాగా అనమాట. చూడండి, ఇది మిలిటరీ ట్రైనింగ్ లాంటిది. అందరూ ఉండలేరు, అందులో సందేహం లేదు.
అంత డిసిప్లిన్, ఆ క్రమశిక్షణకి ఎంతమంది ఉండగలరు చెప్పండి? చాలా కష్టం కలియుగంలో. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సంఘంలో ఉంటేనే మన యొక్క అనర్థాలన్నీ కూడా బయటకు వస్తాయి, అవి తొలగుతాయి. సాంగత్యంలో ఉండగలుగుతున్నాడు అంటే వాడు పవిత్రమయ్యాడని అర్థం. ఎవడైతే సాంగత్యంలో ఉండడం కష్టంగా ఉంటుంది, కొంతమందికి భక్తులు వాడు ఏమంటాడంటే, నేను నలుగురితో కాకుండా ఒక్కడినే అయితే నేను బాగా సేవ చేస్తానంటాడు. అంటే వాడికి చాలా అనర్థాలు ఉన్నాయన్నమాట హృదయం. చూస్తుంటాం కొన్నిసార్లు భక్తులు, నలుగురితో నాకు వద్దు ప్రభు, నా సేవ ఏదో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. నలుగురితో టైం వేస్ట్ ప్రభు, వాడు చెప్తే వినడో, వాడు సహకరించడో, ఎందుకు కదంతా. వాస్తవానికి లోపం వీళ్ళలో ఉంటుంది, వాళ్ళలో కాదు. అర్థమవుతుంది కదా, లోపం వీడిదనమాట. ఎందుకంటే వీడు నలుగురితో ఇమడలేడు, ఎందుకంటే వీడికి మిథ్యాహంకారం ఎక్కువ. ఈ అహంకారం ఎక్కువ అవ్వడం వల్ల మిగతా వాళ్ళతో వీడు రాణించలేడు అనమాట. ఎందుకంటే వాడు చెప్పింది వీడు వినలేడు. ఇప్పుడు వీడే చెప్పాలనుకుంటాడు, వీడు చెప్పిందే జరగాలనుకుంటాడు. కాబట్టి వాడు చెప్పింది వీడు పడ్డనమాట. కాబట్టి అలాంటి వాడు ఉండలేదు. దానికి వాడు ఏ సాగు చెప్తాడు, అబ్బాయి వాడు చెప్తే వినండి, నాకు మీరు ఏదైనా ఇవ్వండి, నేను చేసి చూపిస్తా, ఎలా చేయాలో నేను చెప్తాను. ఇదంతా ఏమిటంటే వాస్తవానికి ఇది విద్యాహంకారం అనమాట. ఇదంతా కూడా ఒక పెద్ద అనర్థం చూడండి, సంఘంలో ఉండలేకపోవడం అనేది. కాబట్టి దాని నుంచి మనం బయటపడకపోతే మనం ఆధ్యాత్మికంగా ఏమి చూస్తుంటాం. ఇలా ఎవరైతే చాలామందికి ఏమిటంటే ఫాల్ట్ ఫైండింగ్ మెంటాలిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే సంఘంలో ఉంటే మరి 4 రకాలుగా ఉంటారు జనం. వాడు ఏమనుకుంటాడు, ఈ సంఘంలో ఏదో లోపం ఉంది, సంఘంలో లోపం ఉంది, అందులో తేడా సందేహం లేదు, కానీ వీడిలో కూడా లోపం ఉంది, అది కూడా గుర్తించాలి. నేను సంఘం నుంచి విడిగా వెళ్ళి ఏదో చేద్దాం అనుకున్నవాడు కొన్నాళ్ళ పాటు ఏ విధంగా అయితే మంట నుంచి నిప్పురవ్వ బయటకు వచ్చి ఆరిపోతుందో అలా ఆరిపోతారన్నమాట కొన్నాళ్ళు. ఎంతోమందిని చూసాం చరిత్రలో. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకే ప్రతిరోజు కూడా భాగవతం శ్రవణం చేయాలి, భాగవతం చదవాలి, చర్చించాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా ఉంటాం. అప్పుడే మన చైతన్యం చక్కగా ఉంటుందన్నమాట. చైతన్యం సారవంతంగా ఉంటుంది, ఫెర్టైల్గా ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय.